ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 21వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము చైత్ర మాసము వసంత ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి అష్టమి ఏప్రిల్ 20వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 7:01 నుండి ఏప్రిల్ 21వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 6:58 వరకు. తదుపరి తిథి బహుళపక్షం నవమి ఏప్రిల్ 21వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 6:58 నుండి ఏప్రిల్ 22వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 6:13 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ ఏప్రిల్ 20వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 11:48 నుండి ఏప్రిల్ 21వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 12:37 వరకు. తదుపరి నక్షత్రం శ్రవణం ఏప్రిల్ 21వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 12:37 నుండి ఏప్రిల్ 22వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:44 వరకు. కరణం బాలవ ఏప్రిల్ 20వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 7:01 నుండి ఏప్రిల్ 21వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:05 వరకు. కౌలవ ఏప్రిల్ 21వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:05 నుండి అదే రోజు సాయంత్రం 6:59 వరకు. తైతుల ఏప్రిల్ 21వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 6:59 నుండి ఏప్రిల్ 22వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 6:41 వరకు. రాహుకాలం ఉదయం 7:33 నుండి 9:07 వరకు. యమగండకాలం ఉదయం 10:41 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 1:48 నుండి 3:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:29 వరకు. తదుపరి 3:09 నుండి 3:59 వరకు. వర్జ్యము సాయంత్రం 4:38 నుండి 6:14 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. అమృతకాలం ఉదయం 5:59 నుండి 7:38 వరకు. తదుపరి అర్ధరాత్రి 2:16 నుండి 3:52 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10. సూర్యోదయం ఉదయం 5:59 సూర్యాస్తమయం సాయంత్రం 6:29. చంద్రోదయం ఏప్రిల్ 20వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 12:57 చంద్రాస్తమయం ఏప్రిల్ 21వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 12:16. సూర్యరాశి మేషరాశి, జన్మరాశి చంద్రుడు మకర రాశిలో ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు సోమవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు సిద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. మధ్యాహ్నం తర్వాత చేసే ప్రయాణాలన్నీ కూడా చాలా లాభదాయకంగా ఉంటాయి. అయితే సోమవారానికి మరియు శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకర రాశి యందు అనగా శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా మానసిక ఆందోళన మరియు ఒత్తిడి లాంటివి ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ రోజును వీటిని అధిగమించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. రోజంతా కూడా బిజీగా ఉండటం వలన కుటుంబానికి తగినంత సమయం వెచ్చించలేకపోతారు. అయినప్పటికీ కూడా కుటుంబం నుండి మీకు పూర్తి మద్దతు ఈ రోజు లభిస్తుంది. ఈ రోజు ఒకరి నుండి మీరు తీసుకునే సలహా మీకు హాని కలిగించేదిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ సొంత నిర్ణయాలను మాత్రమే మీరు ఆచరణలో పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ బడ్జెట్ పై ప్రత్యేక శ్రద్ధను వహించాలి. ఎందుకంటే కొన్ని ఊహించని పెద్ద ఖర్చులు ఈ రోజు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పిల్లల గురించిన ఏదైనా ఒక సమస్య వలన మీరు ఈ రోజు ఆందోళన చెందుతారు. వాహనాన్ని గాని ఏదైనా ఆస్తిని గాని కొనుగోలు చేయాలి అనే ఆలోచన మీకు ఉన్నట్లయితే ఈ విషయంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీ నిర్లక్ష్యం వలన మీకు ఏదైనా పెద్ద ఇబ్బంది ఎదురవ్వచ్చు కాబట్టి జాగ్రత్త వహించండి. కష్టాల్లో ఉన్న ఎవరికైనా మీరు సహాయం చేయటం వలన ఈ రోజు మీరు సంతృప్తి చెందుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు ఈ రోజు ప్రత్యేక విధులను పొందుతారు. ఆస్తి పరంగా మంచి రోజు అవుతుంది. తండ్రి తరపు వారి ఆస్తి గురించిన చేసే ప్రయత్నాలు ఈ రోజు సఫలీకృతం అవుతాయని చెప్పవచ్చు. డబ్బుకు సంబంధించిన ఏదైనా పని ఈ రోజు ప్రభావితం అవుతుంది. వివాహితులకు గృహ జీవితం కొన్ని ఒడిదుడుకులతో నిండి ఉంటుందని చెప్పవచ్చు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి భావోద్వేగాలు ప్రభావవంతంగా ఉంటాయి. మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా మరియు అనుకూలంగా ఉంటుంది. దూరపు బంధువు నుండి
ఒక వార్తను అందుకుంటారు. ఇది మిమ్మల్ని కాస్త నిరాశపరచవచ్చు. ఈ రోజు ఈ రాశివారు తలపెట్టే కార్యకలాపాలు నిజమైన ఆనందాన్ని వారికి కలిగిస్తాయా లేదా అని వారే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా వాగ్దానం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఈ రోజు డబ్బును ఎక్కడైనా పోగొట్టుకుంటే గనక తిరిగి దాన్ని పొందే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ రాశి వారికి ఈ రోజు ఆశించిన మేరకు ఆదాయం ఉంటుంది. అయితే ఒత్తిడిని గాని టెన్షన్ను కానీ దరి చేరనివ్వకూడదు. తొందరపడి ఎటువంటి పనులు చేయకూడదు. ఎటువంటి నిర్ణయాలను తీసుకోకూడదు. ఆవేశంలో ఆలోచించకుండా వాగ్దానాలు కూడా చేయకూడదు. ఈ రాశి వారు ఈ రోజు తెలివితేటలు మరియు విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. వ్యాపారస్తులకు గణనీయమైన లాభాలు ఉంటాయి. కొత్త పద్ధతులను వ్యాపారంలో ఉపయోగించవలసిన అవసరం రావచ్చు. అయితే ఈ రోజంతా కూడా ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఆశించినంత ఆదాయం ఉంటుంది. ఈ రోజు వృషభ రాశి వారిని తమ పోటీదారులు సైతం గౌరవిస్తారు. సకాలంలో నిర్ణయాలను తీసుకోవడంలో ప్రశంసలను పొందుతారు. సామాజిక కార్యకలాపాల్లో ప్రత్యేక సహకారం ఈ రాశి వారికి ఉంటుంది. బంధువులతో మరియు స్నేహితులతో జరిపే సంభాషణ పరస్పర సంబంధాలను మెరుగుపరుస్తుంది. కీలక అంశాల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని కొత్త పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. ఎదురు చూస్తున్న కొన్ని ముఖ్యమైన పత్రాలు అందుతాయి. వాహనాలను నగదును జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సంతానం యొక్క చదువులను వారి ఇష్టానికి వదిలివేస్తే మంచిది. కొన్ని కొత్త బాధ్యతలు కూడా ఈ రాశి వారికి ఈరోజు అప్పగింపబడతాయి. రుణ విముక్తులై తాకట్టులో ఉన్న వాటిని ఈరోజు విడిపించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయత్నపూర్వకంగా తలపెట్టే కార్యాలలో దిగ్విజయాన్ని పొందుతారు. ఈ రాశికి సంబంధించిన మహిళలు సైతం వారి వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యమైన పత్రాలను జాగ్రత్త చేసుకోవాలి. ఈ రాశికి సంబంధించిన మహిళలకు జననేంద్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా మాటలను కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వాహనాలను నగదును జాగ్రత్త చేసుకోవాలి. సొంత నిర్ణయాలను మాత్రమే తీసుకోవాలి. వేరొకరి సలహాల మేరకు నడుచుకుంటే ఇబ్బందులు తప్పవు. జీవిత భాగస్వామితో సైతం చిన్న చిన్న గొడవలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు మాటలను అదుపులో ఉంచుకోవాలి. అదే విధంగా కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. రోజంతా బిజీగా ఉంటారు. అయినప్పటికీ కూడా తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. సరైన సమయానికి భోజనాన్ని తీసుకోవటం, సరిపడినంత నిద్రపోవటం లాంటివి చేయకపోతే గ్యాస్ సమస్య మరియు మలబద్ధకం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ తలపెట్టిన కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేయడంలో ఈ రాశి వారు తమ సమర్థతను చాటుకుంటారు. బంధుమిత్రులను కలుపుకుని ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ రోజు కాలాన్ని వెళ్లబుచ్చుతారు. విదేశీ పర్యటనలు చేసేటందుకు చేసే ప్రయత్నాలు ఈ రోజు అనుకూలిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ రోజు కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ రంగం వారు కూడా కొత్త ఆలోచనలు చేసేటందుకు మంచి సమయం అని చెప్పవచ్చు. సోమవారం నాడు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కసారి అద్దంలో ముఖం చూసుకుని వెళ్ళటం వలన ఆ పని విజయవంతమవుతుందని పెద్దల సూచన. సోమవారానికి గ్రహాధిపతి చంద్రుడు. చంద్రుని అధిష్టాన దైవం పార్వతీదేవి. కాబట్టి చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారాలు పార్వతీదేవి సమేత శివాలయాలను సందర్శించాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శివ స్తోత్రాలు మరియు దేవి స్తోత్రాలు పఠించాలి. గ్రహబలం కొరకు ఈరోజు తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాలి. కఠినంగా కాకుండా ఈరోజు మృదు స్వభావాన్ని కలిగి ఉండాలి. సోమవారం నాడు తలకు నూనె రాసుకునే తలంటు స్నానం చేస్తే మానసిక ప్రశాంతత ఏర్పడటంతో పాటు మనోధైర్యం కూడా పెరుగుతుంది. సోమవారం రోజు కొత్త ఆలోచనలు చేయటానికి బట్టలు, ఉపకరణాలు, నగలు వంటి కొత్త వస్తువులు కొనుగోలుకు మరియు వివాహ పనులకు అనుకూలంగా ఉంటుంది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.